ఎందరో పేదల కడుపు నింపిన అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభ పనులు చకచకా సాగుతున్నాయి. తెలుగుదేశం హయాంలో నెలకొల్పిన క్యాంటీన్లలో కొన్ని పాడవగా మరికొన్ని చోట్ల వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్నం పెట్టాలి, కడుపు నింపాలి అనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. అన్న ఎన్టీఆర్ అదే లక్ష్యంతో పనిచేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 2014లో కూడా ఆ ఎన్టీఆర్ సిద్ధాంతాలని పుణికిపుచ్చుకొని అదే కోవలో 5 రూపాయలకే పేదవారి ఆకలి తీర్చే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం హయాంలో సజావుగా సాగినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మూసివేసి నిరుపయోగంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా పేదల ఆకలి అతి తక్కువ ఖర్చుతో తీర్చుకున్నటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు ఘన విజయం కట్టబెట్టిన తరుణంలో అన్నా క్యాంటీన్లను మళ్లీ తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. పాత అన్నా క్యాంటీన్లు తెరవడంతో పాటు మరికొన్ని కొత్తగా ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో 184 వరకు అన్నా క్యాంటీన్లు ఉండేవి. మరో 19 క్యాంటీన్లకు సంబంధించి షెడ్ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసి మొత్తం 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాయలు పెట్టి అమ్ముకుంటాము. ఇంతకుముందు ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం పూట భోజనం చాలా మంది వచ్చేవాళ్ళు. మేము కూడా తినేవాళ్ళం 5 రూపాయలకే. ఆదివారం పూట మా సాయంత్రం పూట విజయనగరం పలవ పెట్టేవాళ్ళు. అది మంచి కార్యక్రమం. ఇలా కార్యక్రమం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది. ఇలా చేయడం వల్ల పేదవాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ, పైన నుంచి వచ్చే ఊళ్ళో వాళ్ళు కానీ హోటల్లో టిఫిన్ చేయాలంటే 60 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకి ఆ కార్యక్రమంతో కడుపు నిండుతుంది. నేను ట్రక్ ఆటో డ్రైవర్ అండి. పక్కనే మధ్యాహ్నం పూట వసతి ఉంటే ఇంటికి వెళ్తాం, లేదంటే కడుపు నిండా భోజనం. చాలా సంతోషం. మళ్ళీ రీఓపెన్ అవుతుంది అంటున్నారు కాబట్టి జై చంద్రబాబు. రోజు పొద్దున్న పూట పనులకు వచ్చేవాళ్ళు కానీ, ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా కాస్త పొద్దున్నే కాస్త టిఫిన్ అని భోజనం ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగుందండి. క్యాంటీన్లు తిరిగి తెరవాలన్నటువంటి ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ వీటిలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. మొత్తం అప్పట్లో క్యాంటీన్లు కూడా చాలా కళాకాంతులతో మొత్తం పేదలందరూ వచ్చి ఇక్కడ భోజనం చేసేవాడు అంతా కూడా సందడిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదో కూడా కళాకాంతులు కోల్పోయి అప్పుడు ఉపయోగించిన సామాగ్రి అంతా కూడా ఇప్పుడు నిరుపయోగంగా పడి మొత్తం చెత్తాచెదరంతో ఈ క్యాంటీన్లను కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. వీటిని పూర్తిగా మళ్ళీ శుభ్రం చేయడంతో పాటుగా ఆ పరికరాలు ఏవైతే పనికి వస్తాయో వాటిని వినియోగంలో తీసుకురావడం, బాగాలేనటువంటి వాటిని మళ్ళీ మరమ్మతులు చేసి వాటిని వినియోగంలో తీసుకురావడం, అవసరమైనటువంటి వాటిని కొత్తగా కొనుగోలు చేసి ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి మళ్ళీ గతంలో ఎలా అయితే వైభవం ఉందో అలా విధంగా రూపురేఖలు మార్చే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. క్యాంటీన్లలో అల్పాహారం, భోజనం సరఫరా చేసే ఏజెన్సీలు, ఐఓటీ పరికరాల సమీకరణ, స్మార్ట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కోసం సంస్థల్ని ఖరారు చేయాలి. విరాళాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నిర్మాణ పనులు చేపట్టాల్సిన చోట టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. ఇప్పటికే నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీ పరిధిలోని ఇంజనీరింగ్ అధికారులు క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ పరికరాలు, ఇతర అవసరాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆటో తోలుతా ఉంటాం, బాగా ఉపయోగించిన వాళ్ళం. అందరూ వస్తారు, చిన్న పని చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ తిని వెళ్తారు. పోయినసారి మళ్ళీ మామూలుగా అట్లా చేస్తే బాగుంటుంది. బయటికి వెళ్ళాలంటే 40 రూపాయలు ఎద్ది, భోజనం చేయాలంటే 60 రూపాయలు ఎద్ది భోజనం. రోజు మేము 100 రూపాయలు ఎత్తుకొచ్చు. అది ఇక్కడ ఇంకో 20 రూపాయలు అయిపోయింది. పొరుగురు అనంతవరపాడు లేకపోతే ఆటోలకి ఇక్కడికి వస్తాం మేము. మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో మేము ఇంటికి పోవాలంటే అటు నుంచి ఖాళీకి వచ్చి ఇటు నుంచి మళ్ళీ వెళ్తే ఆయిల్ కూడా డబ్బులు అనగా ఈ అన్న క్యాంటీన్ ఉండడం వల్ల ఏంటంటే మాకు 5 రూపాయలు పెట్టి భోజనం చేసుకొని ఇక్కడ కూర్చొని మళ్ళీ జాన్ ఎక్కుసుకొని వెళ్తాం మేము. మాకు బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ అన్ని మన పనులు మొదలు పెట్టారు. ఇక్కడ అన్ని తీసేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు. నెలాఖరు కల్లా ఓపెన్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. సంతోషం, చాలా హ్యాపీ. అన్నా క్యాంటీన్ల కోసం ఎదురు చూస్తున్నామండి మేము. తెలుగుదేశం పార్టీ పెద్ద నిర్ణయం తీసుకుంది. 5 రూపాయలకి ఏం వస్తుంది అన్న, 5 రూపాయలకి ఏం రావట్లేదు. భోజనం చేస్తున్నాం, కడుపు నిండా భోజనం బాగుంది. 4-5 కూరలు వేస్తున్నారు. చంద్రబాబు గారి నిర్ణయం మంచిది. అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మిర్చి అడ్డు కానీ, రైతు బజార్ కానీ, కార్మికులు కానీ ప్రతి ఒక్కళ్ళు రోజుకు వచ్చేసరికి 600 మంది దాకా వచ్చి ఇబ్బంది చేసేవాడు. చాలా ఇబ్బంది పడ్డారు. దేనికి పనికి రాకుండా మూల పడేసి చాలా ఘోరమైన పని చేశారు. ఇది ప్రతి పేదవాడికి పనికి వచ్చే పథకం ఇది. గత టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లను ఉపయోగించుకుని లబ్ధి పొందిన వారందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వీటిని తెరుస్తున్నారనే సమాచారంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో తాము పడినటువంటి ఇబ్బందులు కూడా వారు గుర్తు చేసుకొని కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు ఈ క్యాంటీన్లను తెరిచి తమకు కడుపు దింపుతారని చెప్పేసి ఒక నిర్ణయాన్ని అయితే వారందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ కొత్త నిర్ణయానికి వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.